ద ఫ్యాక్ట్ యూ కెనాట్ ప్రొనౌన్స్ దేవరా వితౌట్ ఔరా, ఇట్ ఈస్ ద కోర్. ఈ సినిమా అందరి కోసం కాదు. విత్ దిస్ స్టాంప్ ఆన్ పేపర్ దేవరా ఎలా ఒక జనరేషన్ని మార్చాలనుకున్నాడు, వరా ఎందుకంత గొప్ప కథ రాసిండు, అండ్ మెయిన్ థింగ్ 2 పేజీల డైలాగ్ రాసిండి నా అమ్మాయికి. ఆ 2 పేజీల డైలాగ్ ఏంటి, అంతేకాకుండా కథ చెప్తున్నప్పుడు చుట్టమల్లె పాట లిరిక్స్ సింగప్పకి ఎలా తెలుసు. లెట్స్ చెక్, లెట్స్ సీ. ఐల్ ట్రై టు షో యూ హౌ గుడ్ / బ్యాడ్ దేవరా ఇస్. కొన్ని డీటెయిల్స్ ఆర్ ఫ్రమ్ లేజీ మేకింగ్ అయితే కొన్ని ఫ్రమ్ క్రేజీ థింకింగ్. ఈ సినిమాలో గుడ్స్ ఉన్నాయి, బ్యాడ్స్ కూడా ఉన్నాయి, మిడ్స్ ఉన్నాయి, హైస్ కూడా ఉన్నాయి. విత్ దిస్ థింగ్, విత్ దిస్ ప్యాకేజ్ టుడే లెట్స్ స్టార్ట్ ద వీడియో. యతి ఎవరో తెలియాలంటే దేవర కథ వినాలి. దేవర కథ వినాలంటే నా బాధ మీకు తెలిసుండాలి. విత్ ఇన్ సినీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. విజ్ఞాన ప్రదర్శనలో నేను ఎంత చెప్పినా మీరు చేసుకోరు, సరే అలానే కానీ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. డీటెయిల్ నెంబర్ 1. ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుందని మీ అందరికీ తెలుసు. వచ్చే నెల ఓపెనింగ్ సెరమనీ. 1996లో వరల్డ్ కప్ జరిగింది. ఎడెన్ గార్డెన్స్ కాల్కటాలో ఓపెనింగ్ సెరమనీ కూడా జరిగింది. అండ్ దట్స్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని వాడుకున్నారు. థ్యాంక్స్ టు బ్రదర్స్ దయా అండ్ యతి. లాస్ట్ మంత్ దుబాయ్లో ఉన్న దయా అకౌంట్స్కి అరబ్ దేశాల నుంచి ఫండ్స్ వెళ్ళాయి, చాలా పెద్ద మొత్తంలో. సో వీళ్ళ మాటల ప్రకారం యతి అండ్ దయా గ్యాంగ్స్టర్ బ్రదర్స్, బోత్ ఆర్ సేమ్ లెవెల్, అంతే డేంజరస్. సో ప్రెసెంట్ టైమ్ లైన్ అంటే 1996లో యతి / దయాని ఆపి థ్రెట్ని ఎలిమినేట్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఆ తర్వాత యువసుధ ఆట వస్తుంది కదా, దాన్ని ఆ ఫీలింగ్ని దీనికన్నా బెస్ట్గా ఇంకా చూపించలేనేమో. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. పీస్ఫుల్ ఫ్యామిలీ డిస్కషన్లో రానే ఇలా అంటాడు, సౌత్ వెళ్ళాడు, ఆంధ్ర తమిళనాడు బార్డర్ దగ్గర రత్నగిరి అనే ఒక ఊరు. అండ్ ఇక్కడ డీటెయిల్ ఏంటంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్ అంటాడు కదా, సో బార్డర్లో ఉన్నాడు కాబట్టి అక్కడ బ్రతుకుతున్న వాళ్ళ పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ భైర, దేవర, కుంజర, సమర, కొర, వర, పసుర, ఇలా రారా అని పేర్లు ఉంటాయి. సో వీళ్ళు ఆంధ్ర సైడ్, సో ఆంధ్ర సైడ్ ఇలాంటి ఎక్కువ పేర్లు ఉంటాయి అన్నమాట. అలానే ఇంకొన్ని టైప్స్ ఆఫ్ పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాయప్ప, సింగప్ప, మురుగా, తన పీపుల్, తన అడ్రస్ మొత్తం తమిళ్ పేర్లు తమిళనాడు స్టైల్లోనే ఉంటాయి. రాయప్ప తమిళ్ పేరు కాబట్టి తను తమిళనాడు ఒరిజిన్ అయి ఉండొచ్చు. అండ్ అందుకనే తన కూతురి పేరు తంగం, విచ్ మీన్స్ గోల్డ్. క్రేజీ డీటెయిల్ కదా. ఈ స్కార్ ని పక్క డీ కత్తివాడే వేసి ఉండాలి. నేను కూడా పోలీస్నే. పోలీస్ వాసన తెలియకుండా ఉంటాదా? వచ్చింది సీక్రెట్ మిషన్ మీద కదా, క్లీన్ షేవ్ చేసుకొని పక్క ప్రొఫెషనల్ లంజం తీసుకొని నియత్తైన పోలీస్ ఆఫీసర్లా కనిపిస్తుంటే రాదా డౌట్ ఎవరికైనా? ఈడే కాదు, జోగులమ్మ కూడా వాసన పచ్చగట్టేస్తుంది. భైరా ఇంటి షాట్లో ఇక్కడ ఫిషెస్ని చూపించారు ఇంటెన్షనలీ. అలానే ఇక్కడ రోప్ పని కూడా చేస్తుంటారు, లైక్ రోప్ సెల్లింగ్. సో వాళ్ళు ఇప్పుడు ఇలా బ్రతుకుతున్నారు అని చెప్పని ట్రై చేశారు. డైరెక్టర్ కొరిగారు. భైరా పోలీస్ ఆఫీసర్ శివంని కొడుతుంటే పోలీస్ అన్న ఊరికి నుంచొని షో చూస్తున్నాడు అనుకున్నా, కానీ యాక్చువల్లీ గన్ వద్దు అని ఇక్కడ సిగ్నల్ ఇస్తుంటాడు. మీ వాళ్ళకో మాట చెప్పి ఒప్పించగలవా? పడవ తీరా నాగా, ఈ వజ్రం చాలా ఖరీదైంది. ఎవరు చేశారు ఇదంతా? మా దేవర కథ. పాపం డైరెక్ట్ గానే చెప్పిండొచ్చు, కింద ఏదో ఐటమ్ ఉంది అందుకని ఆపేసాం మొత్తం అని. ఈ స్టైల్లో చెప్పిండు. రింగ్ బొక్క. అండ్ ఈ స్కెలిటన్స్ని చూపిస్తున్నప్పుడు పర్టికులర్గా ఒక్క స్కెలిటన్ని, ఈ స్కెలిటన్ని ఫోకస్ చేసి చూపించారు. అండ్ ఇదే స్కెలిటన్ సూట్ వేసుకొని ఉంది. అండ్ ఇక్కడున్న స్కెలిటన్స్ కూడా సూట్స్లోనే ఉన్నాయి. అలానే ఇక్కడ సినిమా టీం వాళ్ళు ఇలా అన్నారు, ఒక్క స్కెలిటన్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ వ్యక్తిది. అంతవరకే లీడ్ ఇచ్చాడు ఆయన, అంతే. వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఒక స్కెలిటన్. సో ఈస్ దిస్ యతి? అండ్ ఐమ్ డామ్ షూర్ 3 months ago యతి ఈ ఊరికి రావడం, సముద్రం మీదుగా కూడా సరుకు తెప్పించగలంట. 3 months బ్యాక్ యతి అతని దగ్గరికి వెళ్ళాడు. అండ్ ఇట్ టేక్స్ ఓన్లీ 2-3 weeks అంతే బాడీ మొత్తం డీకంపోజ్ అయ్యనికి. అండ్ సూట్ కూడా అలానే క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఐ గెస్ ఇట్స్ యతి. తీరి ఇందాక సముద్రంలో కళ్ళు చంద్రముఖిలో ఓపెన్ చేసుకుని చూశాడు కాబట్టి ఇక్కడ రెడ్ అయిపోయాయి.
కోటాల్ సోర్సెస్ డీటెయిల్ ఇది. ఈ స్టార్టింగ్ లో చూపించిన యానిమేషన్ లో వీళ్ళు ఎంత క్రియల్ అనేది చూపించారు. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది, బట్ స్టిల్ ఇక్కడ పాజ్ చేస్తే ఎగురుతున్న హ్యాండ్, కట్ చేసిన హెడ్ ని చూడదు. సో క్రియల్. దేవర టైం లైన్ కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఐల్ ట్రై టు క్లియర్ ఇట్. 1996లో ప్రెసెంట్ టైం లైన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి 1996లో క్రికెట్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. ఈసారి క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుందని మీ అందరికీ తెలుసు. ఇక్కడ 2 months నుంచి అండర్ గ్రౌండ్ అని శివం అంటాడు. 2 months నుంచి ఎత్తిగాని అతని గ్యాంగ్ గాని ఎవరు బయటలేరు. అంటే నవంబర్ 1995. ఆ తర్వాత రానే ఇలా అంటాడు. 3 months back యతి అతని దగ్గరికి వెళ్ళాడు. అంటే 1 month బ్యాక్. అంటే అక్టోబర్ 1995లో యతి ఇక్కడికి వచ్చేసాడు, రెడ్ సీ దగ్గరికి. తర్వాత యతి ఎక్కడ అనేది చెప్పాలంటే ట్యాక్స్ రూపంలో దేవర కథ విను అంటూ సింగప్ప సుకుమార్ మొత్తం కథను చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా 12 years ago అని చూపిస్తారు, అంటే 1984లో. ఆ తర్వాత ఇలా అంటారు, దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయిండాయి. అంటే 1986. అండ్ దాన్ 12 సంవత్సరాలు గడిచుంటాయి. తను పెంచుకున్న సైన్యానికి దేవరే మన గురి అని నూరిపోసినాడు. 12 సంవత్సరాల తర్వాత, అంటే 1984లో దేవరా మార్చ్ ఫాస్ట్ చేసుకొని సముద్రంలో వెళ్ళిపోయాడు కాబట్టి 12 సంవత్సరాల క్రితం అంటే 1996, విచ్ ఈస్ ప్రెసెంట్. 1996లో వరా ఆర్క్ స్టార్ట్ అవుతుంది అండ్ వరా చచ్చిపోయినట్టు చూపిస్తారు. బట్ ఆ తర్వాత యతిని మురుగాని అప్లోడ్ చేసేయడం, ఈ పోలీస్ని ఇంజూర్ చేసేయడం, విచ్ బ్రింగ్స్ టు ద బిగినింగ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఎగ్జాక్ట్లీ ఒక్క ఫోటోలో చూపించాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ నౌ. బై బర్త్ వచ్చిన కళ ఇది. స్కిల్స్ చాలానే ఉంటాయి దేవరాకి, కానీ ఇలా ఎగరటం లుక్స్ సో తలపతీష్ ఫర్ మీ. ఇట్స్ పాసిబుల్, బట్ ఐ గెస్ ఇంకోలా చూపించుంటే బాగుండేది. దిస్ లుక్స్ సో తలపతీష్ ఫర్ మీ. Nah, I'm not sold for this. And this detail is the worst detail in this movie. ఇప్పుడు దేవర దిగుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ఆ రోటోస్కోపిని చక్కగా చేయలేదు. అక్కడ క్లియర్గా కనిపించేస్తుంది. అండ్ ఇదే సినిమాలో ఫైనల్ చేసి పెట్టేశారు. అంతేకాదు ఇక్కడ హ్యాండ్ గ్లిచ్ని చూడండి. అక్కడ ఏం ప్రాబ్లం అయ్యిందో బ్యాక్గ్రౌండ్లో తెలియదు. లైక్ విఎఫ్ఎక్స్ చేసే వాళ్ళకి టైం ఇవ్వలేదా, లేదా వాళ్ళే యాక్చువల్లీ చూసుకోలేదా, ఇగ్నోర్ చేశారా తెలియదు. కానీ ఇది యాక్చువల్లీ మూవీలో ఉన్న అవుట్పుట్. ఒక మంచి డీటెయిల్ చూసినప్పుడు ఎంత కిక్ వస్తుందో, ఇలాంటివి యాక్చువల్లీ పెద్ద సినిమాలు చూసినప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాను నేనైతే. వి ఆడియన్స్ డిజర్వ్ పాలిష్డ్ ప్రోడక్ట్. ఇక్కడ దేవర రియాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అప్ప పూరిలా రీజన్, కానీ ఆ తర్వాత ఇక్కడ ఇలా అన్నప్పుడు తెలుస్తుంది. పిల్లల్ని ఈ పనికి తేవద్దని దేవర శానాసార్లు చెప్పుండాడు బైరా. పిల్లాడిని తీసుకొచ్చాడు కాబట్టి అలా రియాక్షన్ ఇచ్చాడు. కన్విక్షన్ కి డెఫినేషన్ అది ఉంటే ఎలా ఉంటుంది, లేదంటే ఎలా ఉంటుంది, ఈ డీటెయిల్లో తెలిసిపోతుంది మీకు ఈజీగా. కన్విక్షన్ గురించి చెప్పాలంటే నేను ఇంకో మంచి సినిమా ఎగ్జాంపుల్ వాడి చెప్పొచ్చు, కానీ ఈసారి ఎగ్జాంపుల్ ఏం వాడకుండా చెప్తా. ఈ బాక్సెస్ ని ఇలా దింపుతున్నారంటే ఇక్కడ పైన రాడ్ ఉండాలి, కానీ ఈ యాంగిల్ నుంచి చూపిస్తున్నప్పుడు ఇక్కడే లేదు. కానీ తర్వాత యాంగిల్లో చూస్తే వాళ్ళు షిప్ గ్రౌండ్ లెవెల్ నుంచే రోప్స్ ని వేసి దింపుతుంటారు. ఇది ప్రాబ్లం. సరే చూపించలేదు, మేము గెస్ చేద్దాం ఇది ఎలా పాసిబుల్. పైన ఎవరైనా ఉన్నారా, రోప్ లాగుతూ ఉన్నారా? ఇఫ్ ఎస్ దెన్ చూపించాలి కదా. ప్రతి ఒక్క యాక్షన్కి కూడా, సినిమాలో స్క్రీన్ మీద జరిగే ప్రతి ఒక్క దానికి కూడా ఆన్సర్ అండ్ యాక్షన్ ఉండాలి. అది లేదంటే ఆ సీన్ని పెట్టడం ఎందుకు? అది ఎంత ఇంపార్టెంట్ అయినా కూడా స్క్రీన్లో ఉండకూడదు అది. అండ్ దట్ ఈస్ కన్విక్షన్. ఈ సినిమాలో చోకో చిప్స్ చాలా చిల్లుగా ఉంటాడు. తన ప్రపంచంలో తను. నెక్స్ట్ టైం దేవరా సినిమా చూస్తున్నప్పుడు జస్ట్ వాచ్ హిమ్, మీకు అర్థమవుతుంది తను ఎంత చిల్ గాయ్ అని. సినిమాని సింగప్పలో క్లోజప్లో చాలా సార్లు చూపించారు. లైక్ డిసప్పాయింట్ అవుతూనే ఉంటాడు, జస్ట్ లైక్ మై ఫాదర్. సో నాకు డౌట్, సింగప్పానా సాంగప్పానా చూద్దాం. నాకు మాత్రం డౌటే. వాట్ ఇఫ్ సింగప్పలో యాక్ట్ చేస్తున్న అలీభాయ్ అయితే? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. 3వ రకం. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సిగ్మా దేవరమ్మ ఇంకేదో అంటది అనుకున్నా. ఈ కళ్ళతో మా నాయన సావుని చూసిన, మీ నాయన సావుని చూసిన, సావుల్ని చూస్తూనే వచ్చిన. చూస్తే మీరు నా సావుని చూడాలా, లేదా నేను రోజు నిన్ను చూడాలా? Thank devil she's not familiar with dark humor. And then Ayudha Puja, the song, the performance, those effects, intensity in his eyes, grace in his dance. You know what? ఈ పాటలో ప్రదర్శన గురించి మాట్లాడాలంటే I can do this all day. And then ఇది, yes we can see the bandage here. ఇక్కడ దేవరా అండ్ భైరవ్ ఫైట్ చేస్తూ తెల్లవార్లు వరకు కొట్టుకుంటుంటారు. అండ్ అప్పుడే హూ ద హెల్ ఇస్ దిస్ గాయ్, మా దేవరా ఎక్కడ కనిపించలేదు, మాకు రిటర్న్ ఇచ్చేయండి సార్ ప్లీజ్. ఇంతకు ముందు వీళ్ళు కట్టుకొని కాల్చుకొని కొట్టుకున్నారు కాబట్టి ఇక్కడ భైరా హ్యాండ్ బర్న్ అయి ఉంటుంది. క్రేజీ అటెన్షన్ టు డీటెయిల్. ఈ సినిమాలో ది మోస్ట్ ఇరిటేటింగ్ పర్సన్ అండ్ క్యారెక్టర్
జోగులమ్మ అండ్ తన వాయిస్ ఎవర్ యంగ్ క్యారెక్టర్ ఈమె. దేవరా వెళ్ళిపోతాడు, దేవరా ముసలోడైపోతాడు, దేవరా వాళ్ళమ్మ కూడా ఆల్మోస్ట్ చచ్చిపోతుంది. అయినా జోగులమ్మ ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్రాండ్ అంబాసిడర్. ఫీమేల్ అనిల్ కపూర్ అనుకుంటా. మంచి పాల్వెల్ బేసిదే. అండ్ ఒక కంటిన్యూటీ డీటెయిల్, ఇంతకుముందు డూ యూ రిమెంబర్ దట్ తెల్లవారులు ఫైట్ అక్కడ పడిన గాయాలు మార్క్ని దేవరా ఫోర్ హెడ్ మీద ఇక్కడ చూడొచ్చు. అలానే ఫైట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ ఫేస్ మీద కూడా ఉంటుంది. అండ్ అలానే ఆ మార్క్ స్లోగా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటుంది. ఎస్, టాలీవుడ్లో ఈ రేంజ్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఐ అప్రిషియేట్ దిస్ కంటిన్యూటీ ఇన్ డీటెయిలింగ్. నెక్స్ట్, మురుగా షార్ట్ చూపిస్తున్నప్పుడు వెనకాల ఇక్కడ ఒక పోలీస్ లుక్స్ లైక్ మ్యాక్సిమస్ ఇమ్మోర్టస్ రాజీవ్ గ్లాడియేటర్ కాలఫమీ. చూడండి, అలానే అనిపిస్తుంది కదా. చూద్దాం పార్ట్ 2లో రియల్గా ఉన్నాడా లేదా లుక్ లైక్ అలా కనిపిస్తున్నాడా ఒక యాంగిల్లో అని. బట్ ఐ థింక్ ఇట్స్ హిమ్, ద ఇమ్మోర్టల్ గాయ్. యా, హీఈస్ ఇమ్మోర్టల్. పిటిషన్ టు డిక్లేర్ హిమ్ యాజ్ ఎ ఇమ్మోర్టల్ క్యారెక్టర్ ఇన్ మూవీస్. అరే చూప్, ఒక్కడికి చాలా అన్న కనపడుతుందంటే కనపడుతుంది అంతే. జస్ట్ ఒక్క సెకండ్ అలా ఏటీఎం వచ్చెళ్ళిపోయాడు. అండ్ ఇంకో అద్భుతమైన డీటెయిల్ ఏంటంటే దేవరా ఇలా పైరేటింగ్ చేస్తున్నప్పుడు, లేదా సముద్రంలో ఏదైనా తప్పుడు పని చేస్తున్నప్పుడు, లేదా దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు తన ఫేస్ రియాక్షన్ టెల్స్ 2 థింగ్స్. ఒకటి, తనకి ఈ పని నచ్చదు అని. 2, భవిష్యత్తుకి సంబంధించిన భయం. ఇది చెప్తున్నప్పుడు నాకు కొన్ని లైన్స్ గుర్తొచ్చాయి. ఫ్రాంకెన్స్టీన్ ఆర్ ద మోడర్న్ ప్రొమీథియస్ అనే బుక్లో ఉన్న ఈ 4 అద్భుతమైన లైన్లు. లెర్న్ ఫ్రమ్ మీ, ఇఫ్ నాట్ బై మై ప్రిసెప్ట్స్, at least by my example. How dangerous is the acquirement of knowledge, and how much happier that man is who believes his native town to be the world than he who aspires to become greater than his nature will allow. And ఇది ఎగ్జాక్ట్గా దేవర క్యారెక్టర్కి సెట్ అయ్యే లైన్స్ ఇవి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే హౌ డీప్ ఈజ్ హీ అని. మీకు గుర్తుందా, 2011లో ఒక సినిమా వచ్చింది, రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ అని. అందులో మెయిన్ క్యారెక్టర్ ద ఓజీ లెజెండ్ సీజర్ ఈజ్ దేవర ఫర్ మీ. తన రిఫ్లెక్షన్ దేవర అనిపిస్తుంటుంది నాకు. మెయిన్గా వీళ్ళిద్దరి ప్రిన్సిపల్స్, సీజర్ అండ్ దేవర ప్రిన్సిపల్స్ 2 సేమే. అవి ఫ్రీడమ్, లాయల్టీ టు హిస్ కైండ్, నాన్ వైలెన్స్, ఈక్వాలిటీ, రిప్రజెంటేషన్ ఆఫ్ లీడర్షిప్. ఇవి సీజర్ అండ్ దేవరకి ఉన్న మెయిన్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ విచ్ దే ఫాలో. అంతేకాదు సీజర్ అండ్ దేవర వీళ్ళిద్దరు చాలా తక్కువ మాటలు మాట్లాడతారు. అండ్ వాళ్ళు మాట్లాడిన డైలాగ్స్ సింక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, apes do not want war, Koba is not ape. ఇలాంటి మీనింగ్ఫుల్ లైన్స్ కనెక్ట్స్ బోత్ ఫర్ మీ. అండ్ దట్స్ వై ఫిలాసఫికలీ దేవరా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రిటర్న్ క్యారెక్టర్ ఇన్ టాలీవుడ్. అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ అండ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ కొట్టాల శివ గారు ఫర్ రైటింగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ దిస్ వే. హ్యాట్స్ ఆఫ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ కంటైనర్ సీన్. మీరు కళ్ళు మూసుకుంటే ఈ సీన్ ఈజ్ అ ఆర్ట్. అదే తెరిస్తే దిస్ ఈజ్ ఆర్ట్ విత్ అటాక్, ఆర్ట్ అటాక్. దిస్ లుక్స్ సో బ్యాడ్. బట్ చూస్తే ఎఫర్ట్స్ వేసి దేవరా తోస్తుంటాడు. ఆ వెయిట్కి దుమ్ము లేస్తుంటది పైకి. పుష్ చేస్తున్నప్పుడు కింద ఇటు లిఫ్ట్ అయి ఉంటుంది, ఆ సైడ్ కొంచెం బరువు అయి నేల కతుక్కొని ఉంటుంది. విచ్ ఈస్ ఆల్సో రైట్. వీ క్యాన్ క్లియర్లీ సీ ద ఎఫెక్ట్స్ అండ్ ద ఎఫర్ట్స్. బట్ స్టిల్ ఎందుకు ఈ సీన్ ఫేక్ గా అనిపిస్తుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్, మళ్ళీ రైజ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ఏప్స్ సినిమాని తీసుకుందాం. బ్రిడ్జ్ మీద బస్సుని తోసే సీన్. అక్కడ ఎందుకు అంత రియలిస్టిక్గా ఉంది? కేవలం తోయడమే కాదు, ఆ యాంటిసిపేషన్, ఆ ఎఫెక్ట్స్, ఆ బిల్డప్ మొత్తం చూపించారు. అలా కరెక్ట్గా వాడుకొని ఉంటే ఇది నా భూతో నా భవిష్యత్తు సీన్ అయిపోయేది. కానీ దేవరాలో ఏం మైనస్, దిస్ సీన్ ఈస్ టూ ఫాస్ట్, బ్రేక్స్ ద ఇమర్షన్, ఓవర్ ద టాప్ ఫిజిక్స్, ఎక్సాచురేటెడ్ ఫీల్తో ఉంటుంది. ఈ సీన్ని టైం తీసుకొని ఆ గ్రౌండ్ షేక్ అవ్వడం, లైక్ కెమెరా లో యాంగిల్లో గ్రౌండ్ షేక్ అవ్వడం, క్రాకింగ్ సౌండ్, దేవరా మజిల్స్ వైల్ పుషింగ్ చూపించడం, లైక్ తన ఫోర్ హెడ్ నుంచి స్వెట్ పడటం, పుష్ చేస్తున్నప్పుడు లెగ్ మీద ఫోర్స్ ఎక్కువ పడుతుంది కాబట్టి కాళ్ళు జారిపోవడం లేదా కాళ్ళ మార్క్స్ నేల మీద పడటం. ఇలా ఇన్స్టెడ్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ క్యారెక్టర్ ఈ సీన్ ని గ్లోరిఫై చేసి ఉంటేనా ఆ బీజిఎంకి న్యాయం చేయగలిగే సీన్ లేకపోవడం లీవ్స్ డెంట్ ఆన్ మై హార్ట్. ఆ తర్వాత నేను చాలానే ఫ్లెక్స్ చేశాను, చూశాను. అప్పుడు ఉంగప్ప విసిలికేటో ఎలాంటి ఫ్లెక్సో ఇప్పుడు దేవర ముంగిట నువ్వెంత ఈజ్ అల్టిమేట్ ఫ్లెక్స్ యూ కెన్ డూ. పాపం రన్నింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరో పడిపోయారు. హోప్ హీస్ ఓకే. అండ్ దెన్ బీచ్లో ఉన్న ద వైరల్ ఫేమస్ షార్క్ స్కెలిటన్ ఇన్ ఎర్ర సముద్రం. చాలా మంది క్వశ్చన్స్ ఏంటంటే, షార్క్స్కి బోన్స్ ఉండవు కదా, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని. యా, యాక్చువల్లీ ఉండవు.
మీకు డౌట్ ఉంటే గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ చేసుకోండి, తెలుస్తుంది నిజం. కానీ ఇక్కడ చూపిస్తున్న ఈ స్ట్రక్చర్ అయితే యాక్చువల్లీ కొంచెం యాక్యురేట్గానే ఉంటుంది సేమ్, బట్ అది బోన్స్ అయితే కాదు, ఒక టిష్యూ స్ట్రక్చర్. అది కొంచెం ఎగ్జాక్యురేట్ అయితే చేశారు. ఇంత పెద్దదంటే మెగలాడానే ఉంటుంది, కానీ ఇట్స్ ట్రూ, ఎఫర్ట్స్ పెట్టారు ఇక్కడ. ఐ అప్రిషియేట్ దాట్. ద వే ఎర్ర సముద్రం పీపుల్ షోస్ రెస్పెక్ట్ టు దేవరా ఇస్ సచ్ అ నైస్ క్యారెక్టర్ డీటెయిలింగ్. పెళ్లిలో దేవరా చిందేస్తున్నాడే. దేవరా చిందేస్తున్నాడే. నేను ఆల్తాలా కమలి, నేను కూడా ఆల్తాలా కమలి కమలి కమలి, నేను ఆల్తా. దేవరా And then దేవరా ఈ యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడదాం. ఇలా స్లాష్ చేసిన వాడు ఎంత పవర్ఫుల్గా కొట్టాడంటే ఈ రాక్ పిల్లరే పీస్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ. ఇలా హ్యాండ్ మీద డీ కత్తిని ఫోల్డ్ చేసి తిప్పిన స్పీడ్కి తన చేయిని కట్ చేసి విసిరేస్తాడు దేవర ఇక్కడ. అలానే ఈ ఫైట్లో కేవలం అవుట్ సైడర్స్ని మాత్రమే అటాక్ చేస్తాడు, చంపేస్తాడు. ఎర్ర సముద్రం వాళ్ళని చంపడు, ఎందుకంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయని వదిలేస్తాడు అనుకుంటా. కానీ ఈ ఫైట్ తర్వాత కుంజరా నాకౌట్ అయిపోయాడు కదా అంటే విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. అండ్ దెన్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ ఇలాంటి యాక్షన్ సీక్వెన్స్లలో డాల్ని వాడటం చూసి. ఇలా కుంజరాని ట్విస్ట్ చేసే అమేజింగ్ స్టంట్ ఏదైతే ఉందో అది యాక్చువల్లీ డాల్ని వాడి చేశారు. అండ్ ఈ ట్విస్ట్ స్టంట్ చాలానే క్రేజీగా ఉంటుంది. డూప్ రియలీ డిడ్ హార్డ్ వర్క్. షౌట్ అవుట్ టు జూనియర్ ఎన్టీఆర్ డూప్, యూ డిడ్ అమేజింగ్ వర్క్ మ్యాన్. అండ్ ఇఫ్ యూ థింక్ డూప్స్ని వాడటం ఈస్ అ బ్యాడ్ థింగ్ ఆర్ యూ ట్రోల్ దిస్, గ్రో అప్ కిడ్స్, గ్రో అప్. ఒక మెటల్కి ఇంకో మెటల్ ఫోర్స్ఫుల్గా టచ్ అయితే అటెన్షన్ టు డీటెయిల్ ఇక్కడ స్పార్క్ని చూడొచ్చు. ఐ డోంట్ నో వై, బట్ నాకు ఇలాంటి బ్లడ్ ట్రైల్స్ని వదిలే ఎఫెక్ట్ సూపర్ క్రియేటివ్ అండ్ కూల్గా అనిపిస్తుంది. సేమ్ అప్పుడు బాహుబలిలో అండ్ దెన్ ఇక్కడ చాలా కూల్గా అనిపిస్తుంది. అండ్ దెన్ అగైన్ విఎఫ్ఎక్స్ అప్రిసియేషన్ డీటెయిల్, ఒక చిన్న స్పార్క్ మెటల్కి మెటల్ హిట్ అయినప్పుడు చిన్న డీటెయిల్, చాలా చిన్న డీటెయిల్. అండ్ ఈ ఫైట్ మొత్తంలో కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ గారు ఫోకస్ చేసిన పాయింట్, దేవరా బీయింగ్ లెఫ్టీ, తను లెఫ్ట్ హ్యాండ్ మనిషి కాబట్టి దే మేడ్ షో హీ యూజెస్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ. అండ్ ఈ ఫైట్ మొత్తంలో రైట్ హ్యాండ్తో ఒక పని చేస్తే అదే పనిని ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం ఫోర్స్ఫుల్గా లెఫ్ట్ హ్యాండ్తో చేస్తాడు దేవరా. అండ్ దిస్ ఈస్ సచ్ అన్ అమేజింగ్ డీటెయిల్, కంటిన్యూటీ డీటెయిల్. అండ్ దాన్ బాంబ్స్ ఇన్, తనని చంపాలి అనొచ్చినోళ్ళని చంపేసిన తర్వాత పోస్ట్ బ్యాటిల్ సైలెన్స్. అండ్ అప్పుడు అనిరుద్ సైలెంట్గా బీజియం మొదలు పెడతాడు. రక్తంతో తడిసిన సముద్రం ఎర్రటి ఆకాశాన్ని, ఆకాశమంత దోషాన్ని ప్రతిబింబిస్తూ దేవర ఒడ్డున కూర్చున్నాడు. బహుశా ఆ రోజు ఆ రామ్ భక్తుడు లంకని కాలిపోతున్నప్పుడు చూస్తూ ఇలానే వచ్చి కూర్చున్నాడేమో. అది ఆవేశంలో చేసిన చర్య కాదు, అది వినాశనం కూడా కాదు, దానికంటే అధికమైనది. దానినే పరివర్తన అంటాం. అక్కడ అగ్ని కోపం కాదు, అగ్ని న్యాయం, అధర్మ నీడని శుభ్రపరించే పాఠం. అలానే ఇక్కడ దేవర కూడా 50 మంది దిగారు, కానీ చివరికి ప్రకృతిలో కలిసిపోయారు. నాకు గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్ ఇది. తన డీ కత్తిని కడిగే సీన్, ఆ కత్తికి రక్తం రుచి తగిలింది కాబట్టి, ఆయుధాలని పూజించడం తన రక్తంలో ఉంది కాబట్టి, ఇది ఆయుధం కాదు దేవర పూజించే శక్తి కాబట్టి, దేవర మొదట తన కత్తిని సముద్రంలో కడుగుతాడు. అది రక్తాన్ని శుభ్రపరించడానికి కాదు, ప్రతీకారంతో దానిని కలుషితం చేశాడు కాబట్టి తన కత్తిని సముద్రంలో కడుగుతాడు. And then his post-battle silence speaks louder than the chaos he just created. In this moment, the weight of his actions meets the depths of his principles. And at this point, Devara become more than a man, a force of nature. And ikkade oka statement kuda undi. శాంతి అనేది అంతిమ న్యాయం. హింస ఎంత నీతిమంతమైనప్పటికీ గెలిచినోడు మరియు ఓడిపోయినోడు ఇద్దరి మీద మచ్చలను వదిలేస్తుంది. For me, this interval is peak cinema. This close-up is peak visual. This piece is proof of peak performance, and that's why all hail to cinema. దేవర సముద్రంలో బ్యాట్మ్యాన్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఆ స్టోరీని, అదే దేవర ఎక్స్ వేసే స్టోరీని వరా కంటిన్యూ చేస్తాడు. ఇది తెలిసిందే. కానీ ఇంటర్వల్లో వాళ్ళందరినీ చంపేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ మార్క్ వేసుంటాడు వర, లైక్ దేవరానే వేసినట్టు. కానీ ఇన్ రియాలిటీ దేవర అలా వేసుంటాడు, డైరెక్ట్గా చంపేస్తాడు. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఇది డీటెయిల్ కోయిన్సిడెన్స్ తెలదు, బట్ సింగపూర్ షర్ట్ మీద ఆ రెడ్ బ్లడ్ మార్క్ ఉంటుంది.
అది ఫైనల్ షాట్లో వచ్చిందంటే ఇంటెన్షనల్లీ అక్కడ ఉంది. సో దేవరా చావు బ్రతుకులో ఉన్నప్పుడు వెళ్ళి కాపాడా లేదా దేవర సిచ్యువేషన్కి ఇతని కారణమయ్యాడా చూద్దాం. అండ్ దెన్ కుంజర గురించి గుర్తుపెట్టుకోనని చెప్పిన కదా, వచ్చిన తుఫాను మాదిరి ఎగబడినాడేమో దేవరా. సగం ప్రాణాలతో ఒడ్డుకు కొట్టుకొచ్చిన మనుషులు. సగం ప్రాణం అంటే బ్రతికి ఉన్నారు, చావలేదు. అలా అయితే ఖచ్చితంగా వరానే చేసి ఉంటాడు. రోజు దేవర ఇంటికి పోయి దేవర తల్లిని సుసుస్తా ఉండేవాడు. ఐ డోంట్ నో వై రోప్ విఎఫ్ఎక్స్ చేయడం ఎంత కష్టం మా టాలీవుడ్లో నాకు అర్థం కాదు. లుక్ అట్ దిస్ షార్క్, హౌ రియల్ ఇట్ లుక్స్. దాని ఏదైనా బరువైన వస్తువుని లాగుతున్నప్పుడు రోప్ ఆ టెన్షన్ వల్ల స్ట్రెచ్ అయిపోద్ది. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 680 to 1800 kg ఉంటదంట. అంత బరువైన షార్క్ ని లాగుతున్నప్పుడు సీ ద రోప్. యానిమేషన్ అయితే చాలా బాగా చేశారు, బట్ అది అవసరం లేదు. అంత లూజ్ గా మూవ్ అవ్వడం అవసరం లేదు. అండ్ మీకు గుర్తుంటే సేమ్ మిస్టేక్ హ్యాపెండ్ ఇన్ బాహుబలి ద బిగినింగ్. అండ్ దెన్ ఇక్కడ ఇంకో అద్భుతమైన డీటెయిల్ చూడండి. నెమ్మదిగా ఇదే చేతుల్లో ప్రాణం ఏడుచుండాది. ఇదే సేమ్ జెస్చర్ దేవరాది కూడా. అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాది. This is the best way of writing a son character who grew up watching his father. I really appreciate this parallel detail. Sir, second half లో కత్తి. అదే హీరోయిన్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేద్దాం సార్? We'll do one thing. లాలం పోసి చేద్దాం. అండ్ ఇంటర్వ్యూలో చెప్పిన 2 pages డైలాగ్ యాక్చువల్లీ తన ఇంట్రోలో చెప్పిన డైలాగే. ఆ కాన్వర్జేషన్స్ అక్కడ బ్రేక్ ఉంది కాబట్టి మాకు తెలియలేదు. బట్ ఆల్మోస్ట్ 2 pages డైలాగ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు చెప్పింది నిజమే, బట్ మాకు అది అలవాటైపోయింది. లైక్ చాలా సినిమాలు చాలా పెద్ద విని ఉంటాం, కానీ తన ఫస్ట్ సినిమా కదా జాన్వీ కపూర్ది. సో వి షుడ్ అప్రిషియేట్ దోస్ ఎఫర్ట్స్. నేనేమన్నానరా అట్ట సొత్తా ఉంది ముసల్ది. ఆ రక్తానికి పుట్టిన నలుసుకి ఆ ఆయుధాల విలువ ఇంకా తెలియకపోవటం మన కర్మని దాని సూపుకు అర్థం. ముసలుడు మనసులో మాట చెప్పేశాడు గమ్మున. ఇక్కడ సైలెంట్గా ఒక చిన్న అంటే ఇగ్నోరబుల్ మిస్టేక్ ఏంటంటే చూడండి, ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. అబ్బా ఎప్పుడు చూడు పిల్లతనం పెరిగితనం. వీళ్ళు ఉన్నది ఈ అమ్మాయి రైట్లో కాదు లెఫ్ట్లో, కానీ కెమెరా రియాక్షన్ ఇస్తున్నప్పుడు అబ్బా అంటే టెక్నికల్లీ వీళ్ళ మాట విని అబ్బా అని ఇక్కడ చూసి చెప్పేస్తుంది అనమాట. గుడ్. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ డీటెయిల్, స్వరక్ కథని చెప్పుకుంటున్నప్పుడు సీ ది సోబుల్ రెడ్డి లుకింగ్ అట్ హిస్ స్వప్న వే బోత్ లవ్ సమ్వన్ ఎల్స్. ఇక్కడ దేవర పోలేదు వెళ్ళిపోయాడు అనే సంతోషంలో వి ఫర్గాట్ ద కటప్ప రాయప్ప, ద మెయిన్ కల్ప్రిట్. తనే మోసం చేశాడు, తన మోసమే అన్నిటికన్నా డేంజర్ ఇక్కడ. సో అదందరూ మర్చిపోయారు. కానీ నాకు గుర్తుంది రాయప్ప బయట కనపడితే రాయితో కొట్టెత్తా. ఈ క్యారెక్టర్ విశాల వీపు మీద దేవర ఆటోగ్రాఫ్ చూడొచ్చు, అదే అప్పుడు వేసుంటాడు. ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది. బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండ్, ఓ పక్క విగ్రహాలు, మధ్యలో బుద్ధుడిని నిలబెట్టి, బుద్ధుడంటే గుర్తొచ్చింది, ఏకంగా కొత్త రాజధాని అమరావతి ప్లాన్. ఈ ఫైట్లో చాలా మందికి అర్థం కాని ఒక థింగ్ ఏంటంటే ఈ దుమ్ము లేపడం ఎందుకు? బ్రూస్ వెయిన్ లోపలున్న బ్యాట్మ్యాన్ ని కాపాడటానికి. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ దుమ్ము లోపల ఉన్నప్పుడు వరా ఎక్స్ప్రెషన్ చూడండి, కానీ బయట వెళ్తున్నప్పుడు సీ దట్ సడన్ చేంజ్. ఎగ్జాక్ట్లీ ఆ దుమ్ము లోపల అతను కొట్టడం ఎవరు చూడకూడదని. అండ్ ఆ దుమ్ము లోపల కొడుతున్నప్పుడు తన బాడీ లాంగ్వేజ్ చేంజ్ ఉండదు. తను గట్టిగా కొడతాడు, కానీ దుమ్ము బయట వస్తే లైక్ ఏదైనా వస్తు సహాయం తీసుకోవడం లేదా భయపడటం పరిగెత్తడం లాంటివి చేస్తాడు. లైక్ బయట ప్రపంచానికి చూపించిన మొహం వేరు, అతని నిజం మొహం వేరు. తనని ఒక భయస్తుడిగా బుద్ధిహీనుడిగా అందరినీ నమ్మించాడు. వై am I sounding like అమర్? మ్యాటర్ అయితే అదే, ఎవరికి తెలియకూడదని దుమ్ములో గట్టి కొడతాడు. అండ్ తర్వాత ఊరికే పేరుకి మందు కలిపి తనే ఆ విషయాన్ని కూడా లీక్ చేస్తాడేమో. ఆ సీన్ కూడా ఉండొచ్చు, ఫైనల్ కట్ లో రాలేదేమో. భైరా కన్నింగ్ బ్రెయిన్ గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఆ దేవరాకే పని లేకుండా పోద్దిగా భైరా, రేపటిదాకా ఆలోచించు. ఇలా నా వెంటనే ఆడిని చంపేయాలన్నంత కోపం వచ్చుంటది, కానీ అలా చేస్తే మిగిలిన వాళ్ళు ఇతన్ని బ్యాడ్ అనుకుంటారు. సో వాళ్ళు బ్యాడ్ అనుకోకూడదు, ఇలా మారిపోయినాడు బ్రతకూడదు. ఇలాంటి ట్రిక్ ఒకటి వాడేసుకున్నాడు. విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ హిమ్. ఎవరేమైపోయినా పర్లేదు, బట్ జోగులమ్మ మాత్రం అండర్టేకర్ మాదిరి ఇమ్మార్టల్. 1 kg ఎర్ర చందనం ఇచ్చైనా జోగులమ్మని లేపేయాలి. చూడండి ఫస్ట్ సో డౌట్ ఏంటంటే వర అదే దేవర రూపంలో ఉన్న వర ధరించిన దేవర అవతారంలో వచ్చిన దేవర కొడుకైన వర. నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇక్కడ
పాజ్ ఎందుకు తీసుకుంటాడు? దీనికి ఆన్సర్ నేను ఆల్రెడీ వీడియోలో డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా ఇచ్చేసాను. చాలా రోజులు అయింది కదా హోంవర్క్ ఇచ్చి. సో ఇదే హోంవర్క్ 6.9 మార్క్స్కి. వెల్ ఇదేం డీటెయిల్ కాదు, బట్ డూ యూ రిమెంబర్ హిమ్? జైట్ ఉన్నప్పుడు ఫస్ట్ వేసేది తన్నే. జస్ట్ క్యాజువలీ గుర్తొచ్చింది అది. నాట్ ఎ డీటెయిల్ బట్ సేమ్ పర్సన్. పాపం కుంజర కూడా తన్నిండు. కుంజర కొడుకు తన్ని అంటుండవు. నీకేదైనా అయితే నా వల్ల కాదు బిడ్డ. ఫీలింగ్ సాడ్ ఫర్ యూ ఆంటీ విత్ 420 others. మళ్ళీ నన్ను కలిసే అవకాశం ఉండదనా? అండ్ దాని డెత్ ఎలివేషన్ సీన్ లో ఒక లాజికల్ మిస్టేక్ ఏంటంటే బ్యాక్ సైడ్ లో లైట్ ఏం లేదు, కానీ లైట్ కి ఆపోజిట్ గా పడుతున్న షాడో ఆన్ ఫైర్ క్రియేట్స్ అ గ్రేట్ ఎఫెక్ట్. లుక్స్ కూల్ టు, బట్ లాజికలీ రాంగ్ అంతే. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. బోట్ మీద ఫైర్ ఉంటుంది కాబట్టి అక్కడ వర అలా ఉంటే ఆ వెపన్స్ ఆ ఫైర్లో ఉండటం వల్ల రెడ్ అయిపోయి ఉంటాయి, అంటే హీట్ ఎక్కిపోయి ఉంటాయి. తర్వాత సముద్రంలో దూకిన వెంటనే అవి కూల్ అయిపోతాయి. అండ్ అఫ్ కోర్స్ ఇది విఎఫ్ఎక్సే, బట్ చాలా మైన్యూట్ డీటెయిల్. ఐ రియలీ అప్రిషియేట్ దిస్ వన్. అలానే ఇక్కడ వర అందరికి టాటూస్ వేస్తుంటే బ్లడ్ వస్తుంది కదా, సో ఆ బ్లడ్ స్మెల్ వల్ల వెళ్ళిపోయిన షార్క్ స్మెల్ వచ్చింది. హూస్ కుకింగ్ బ్రో అని. ఈ సినిమాలో చేసిన విఎఫ్ఎక్స్ అన్ని ఒకెత్తైతే ఈ షార్క్ విఎఫ్ఎక్స్ మాత్రం ఇంకో రేంజ్. లిటరలీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ టాలీవుడ్. టాలీవుడ్ లో ఆక్వామ్యాన్ రెయిన్ CGI ఇది పర్ఫెక్ట్లీ డన్. వరా వట్టును అందరినీ లాక్కొస్తున్నప్పుడు వీళ్ళందరికి కట్ అయి ఉంటుంది కదా, సో బోట్ చుట్టూ ఆ బ్లడ్ లీక్ అవ్వడం చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఈ షాట్ దగ్గర అతని చేతిలో నుంచి రక్తం డ్రాప్స్ పడుతూ ఉంటాయి. అఫ్ కోర్స్ అది విఎఫ్ఎక్స్, బట్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ టు కేర్ ఆఫ్ దిస్ వన్. గుడ్ డీటెయిల్. ఇక్కడ వర ఇంత ఎమోషనల్ యాక్టింగ్ చేస్తుంటే వెనకాల కట్ అన్నారేమో అని ఎవడో మూమెంట్ ఇచ్చేసినట్టున్నాడు. లొల్. సో ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఫైర్ ఆన్ దిస్ ట్రీ, ఎందుకంటే ఇంటర్వల్లో ఇది లేదు. సో ఎవరైనా బాంబ్ వేశారా లేదా థండర్ పడిందా, ఎందుకు ఫైర్ వచ్చింది? అండ్ వీళ్ళ పొజిషన్స్ చేంజ్ అయి ఉన్నాయి. అండ్ దేవరాని ఎవరు చాలా హర్ట్ చేశారు, ఐ మీన్ ఫిజికలీ. సో వీటన్నిటికీ ఆన్సర్ పార్ట్ 2లోనే ఇంకా ఇప్పుడు. అండ్ దేవర పార్ట్ 2 టైటిల్ పడినప్పుడు వరాని రెడ్తో హైలైట్ చేస్తారు. సో వర రూపం, వర ఆర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఉండొచ్చు, లేదా వర యాక్చువల్లీ యునో ఇస్ దిస్ కొరి డార్క్ హ్యూమర్. సో ఫైనలీ అంతే. దేవరా సినిమా చాలా సార్లు చూసిన తర్వాత నాకు దొరికిన మైక్రో డీటెయిల్స్. ఇక్కడ వరకు వీడియో చూస్తుంటారంటే లైక్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేసుకోవాలి. చాలా ఎఫర్ట్స్ పెట్టాను నేను ఈ వీడియోకి. అలానే ఈ వీడియోలో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటి, ఆర్ నేను కూడా చెప్పని ఏదైనా డీటెయిల్ ఉందా, ఉంటే కమెంట్ చేయండి. ఆర్ సినిమాలో మీకు నచ్చిన థింగ్ ఆర్ నచ్చని థింగ్ ఏంటో కూడా కమెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యూట్యూబ్ స్టూడియోలో వెళ్ళి చెక్ చేస్తే లాస్ట్ వీడియోని కేవలం 436 మంది షేర్ చేశారు అంతే అంట. సీరియస్లీ 436 అంతేనా? నెక్స్ట్ చెక్ చేస్తాను, 10,000 ఉండాలి అక్కడ. నాకు ట్రై చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, చాలా ఉన్నాయి కూడా. అవి మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, సింగప్ప నీ మీద డౌట్ అప్ప అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. ఈ మధ్య అంత యాక్టివ్గా లేను, బట్ యాక్టివ్ అవుతా, సో ఫాలో చేసుకోండి. సీ యు ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.